నమస్తే, నా పేరు శ్రీసుధ. నేను సిలికాన్ ఆంధ్ర మనబడిలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నేను ప్రకాశం స్టూడెంట్స్కి ఈ సంవత్సరం బోధించడం జరిగింది. నా పిల్లలు తర్వాత మిగతా పిల్లలు అందరూ కూడా తర్వాత ప్రమోదం క్లాస్కి మూవ్ అవుతూ ఉన్నారు. నాకు ఎక్కువగా ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటంటే, ఇందులో నా దగ్గర ఒక ఆంగ్ల విద్యార్థి ఉన్నారు. వాళ్ళ తల్లి ఇక్కడ ఆంగ్లంలో ఆంగ్ల దేశంలో ఉన్నది. తండ్రి తెలుగు అతను అనమాట. కానీ వాళ్ళ పిల్లలకి తెలుగు రావాలనే ఉద్దేశంతో ఆమె నేర్చుకొని తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా నేర్పాలని చెప్పేసి అనుకుంటూ ఉందన్నమాట. అలాగా నాకు ఎక్కువ ఇన్స్పైర్ చేసింది ఏంటంటే, ఆమె ఇక్కడ అమెరికాలో పుట్టి పెరిగి తెలుగు నేర్చుకొని తర్వాత వాళ్ళ పిల్లలకి నేర్పించాలని చెప్పి ఎంతో ఉత్సాహంగా వచ్చింది. సో నాకు అదేంటంటే చాలా ఇన్స్పైర్ చేసింది. అలాగే మన ఆంధ్రదేశం నుండి వచ్చి మన పిల్లలకి తెలుగు నేర్పకుండా ఏదో ఇంగ్లీష్ నేర్చుకుంటారులని వదిలేయకుండా తప్పనిసరిగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ పిల్లలకు కూడా మన భాషని మన పిల్లలకి నేర్పించి భావితరాల వాళ్ళకి నేర్పించాలనే సదుద్దేశంతో ఈ సిలికాన్ ఆంధ్ర మన అందరినీ ప్రభావితం చేసింది. దానిలో నేను కూడా ఒక వంతు సహాయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. తర్వాత మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయడానికి ఒక ఉదాహరణగా తీసుకొని చెప్పడం జరిగింది. మనంతటి మనం ఇన్స్పైర్ అవ్వడం కాదు, వేరే వాళ్ళని చూసి కూడా మనం ఇన్స్పైర్ అయ్యి, సో మన పిల్లలకి వాళ్ళే ఎంతో ఇష్టంగా నేర్పుతున్నారు. మనం కూడా మన తల్లిదండ్రులతోటి మన పిల్లలు మాట్లాడాలని చెప్పేసి మనం కోరుకుంటూ, తర్వాత అంటే ఇది ఇలాగ ప్రాచుర్యం చేయడం అనే కాదు, మన సంతోషానికి మన సంతోషం కూడా కలుగుతుంది. అందువల్ల ఈ సిలికాన్ ఆంధ్రాలో తప్పకుండా మీ పిల్లల్ని చేర్పించి మన భాషని భావితరాల వారికి అందజేద్దాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మాధవి నెక్కంటి అండి. నేను గత 3 సంవత్సరాలుగా మా పిల్లల్ని మనబడికి పంపిస్తున్నానండి. నేను పిల్లల్ని తెలుగు రావాలి, మొట్టమొదటిగా అమ్మమ్మ తాతతో బాగా మాట్లాడాలని జాయిన్ చేశాను పిల్లల్ని మనబడిలో. తర్వాత పిల్లలకి ఈ తెలుగు రావడం అనేది చాలా ముఖ్యం అండి, చాలా అవసరం కూడా. నేను గురువుగా కిందటి సంవత్సరం నుంచి ఈ సంవత్సరం గురువుగా చేస్తున్నానండి. ఇంకా అభివృద్ధి విభాగంలో కూడా పనిచేస్తున్నాను మనబడిలో. పిల్లలకి తెలుగు రావడం ఎందుకు ముఖ్యం అన్నానంటే, వాళ్ళకి ఆ తెలుగు భాష మీద పట్టు ఉంటే వాళ్ళు మాట్లాడడం చాలా సులభం అవుతుందండి. అది నేను మా పిల్లల్లో గమనించాను. మా పెద్దవాడు కొంచెం మాట్లాడడానికి చాలా కష్టపడతాడు అమ్మమ్మ తాతతో. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నేర్చుకున్న తర్వాత ఆ భాష వచ్చినాక, ఇంకా రాయడం చదవడం అనేది వచ్చినాక ఆ మాట్లాడడం అనేది చాలా బాగా జరుగుతుందండి. అది చాలా మనకి చాలా సంతృప్తిగా ఉంటుంది వాళ్ళు అట్లా మాట్లాడడం చూస్తే. ఇంకా మాకు ఒక ఉదాహరణ చెప్తానండి. నేను మా అబ్బాయి చిన్న అబ్బాయి తెలుగు నేర్చుకున్న 6 నెలల తర్వాత ఇండియా వెళ్ళామండి. ఇండియా వెళ్తే అమ్మమ్మ తాత దగ్గర తెలుగు మాట్లాడడం సరే అక్కడ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది. ఆ ఎలక్ట్రిసిటీ బిల్ మీద అంతా తెలుగులోనే ఉంటుందండి మనకి ఇండియాలో ఇవన్నీ, ఈ బిల్స్ అవి కూడా. అప్పుడు అది చూసి అది చదవడం మొదలుపెట్టాడు. వాళ్ళైతే ఇంకా వాళ్ళ అనుభూతి, వాళ్ళు ఆనందము, ఆ అనుభవించిన అనుభూతి మాటలో చెప్పలేనండి. చాలా ఇంకా మాకైతే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. ఆనందాన్ని మాటలో వివరించలేము. సో అలాగా మీరు అందరూ కూడా ఇప్పుడు మాకు ఇన్స్పైర్ అయ్యామండి. ఇంకొక విషయం ఏంటో చెప్పాలంటే, మీకు మా సెంటర్లో ఒక అమెరికన్ వచ్చి నేర్చుకుంటున్నారండి. ఆ అమెరికన్ని చూసి కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యి వచ్చి జాయిన్ అయ్యారండి. చాలా చక్కగా ఎఫర్ట్ పెట్టి ఎంత బాగా నేర్పించి చేస్తున్నాం మేము. సో మీరందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొని మాతో పాటు ఈ తెలుగు భాషని భావితరాల ఈ భాషా యజ్ఞంలో పాల్గొనాలని, భాషా సేవయే భావితరాల సేవ అని మేము బాగా నమ్ముతామండి. దానిలో మీరు పాలు పంచుకొని మీ పిల్లలందరినీ జాయిన్ చేసి ఈ మనబడిలో జాయిన్ చేసి ఈ భాషా యజ్ఞానికి తోడ్పడండి. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు జయబాల చావా. నేను మిషిగన్ నుంచి వచ్చానండి.
నేను సిలికానాంధ్ర మనబడికి ఎలా మొదలు పెట్టాను అంటే మా బాబుకి భాష నేర్పించాలి అనే తాపత్రయంతో 2008లో మొదలు పెట్టామండి. అలా కంటిన్యూ అవుతా ఉండగా 2వ సంవత్సరానికి 3వ సంవత్సరానికి నేనెందుకు భాషా సైనికురాల్ని అవ్వకూడదు అని అనుకుని 3వ సంవత్సరం నుంచి నేను బోధించడం మొదలు పెట్టానండి గురువు గారుగా. నాకు సిలికానాంధ్రలో మనబడిలో బాగా నచ్చిన విషయం ఏంటంటే భాషా సేవయే భావితరాల సేవ. దాంట్లో నా పిల్లలు ఎందుకు పాలు పంచుకోకూడదు, నేను చిన్నపిల్లలు పాలు పంచుకోవడానికి నేను ఎందుకు తోడ్పడకూడదు అని చెప్పి ఇది స్టార్ట్ చేశానండి గురువు గారిగా. అందరూ మీ పిల్లలందరినీ సిలికానాంధ్ర మనబడిలో చేర్పించాలని కోరుకుంటూ ఇంకొకసారి భాషా సేవయే భావితరాల సేవ అని నమ్ముతూ తెలుగు విశ్వవిద్యాలయం వారి గుర్తింపుతో పాటు ఎన్నో స్కూల్ డిస్ట్రిక్ట్లలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ కి అర్హత సాధించిన పాఠ్య ప్రణాళికతో మీ పిల్లలకు తెలుగు రాయడం, మాట్లాడడం, చదవడం నేర్పించే ఏకైక తెలుగు విద్యాలయం సిలికానాంధ్ర మనబడిలో మీ పిల్లలను చేర్పించండి, మాతృభాష నేర్పించండి. వివరాలకు silikanandhra.org/మనబడిని సందర్శించండి లేదా 530-830-2234 కి కాల్ చేయండి.